హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు నా వీడియో ఏంటంటే మంచి కమ్మని పెరుగు బువ్వ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అది నా రెసిపీ కాదు, మా బాప చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను రండి. ఈ పెరుగు అన్నంకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా దానిమ్మ గింజలు, శనగ పలుకులు, ఇంకేంటి మెయిన్ రైస్, పెరుగు. మీ దగ్గర ఉంటే క్రీమ్ కూడా వేయండి అందులో. అంటే రైస్ పెరుగు కలుపుతాం కదా, అందులో ఈ క్రీమ్ వేసి కూడా కలుపుకోవాలి. ఇదిగోండి ఇందులో పోపుకి మినప్పప్పు, ఇంకా ఇదిగోండి శనగపప్పు, ఇంకా జీలకర్ర కూడా వేస్తారు కదా బాబా, కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా కొంచెం. ఇవన్నీ మనం రెడీగా ఉంచుకుంటే అప్పుడు మనకు చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఈ ప్లేట్ చూడండి కలర్ఫుల్ గా మెరిసిపోతుంది. మెయిన్ సాల్ట్ కూడా ఇందులో, సాల్ట్ ఎందులో లేకపోయినా అసలు తినలేము. ఈ క్రీమ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటది. ఫస్ట్ పోపు పెట్టుకునే ముందు మనం ఈ అన్నము మంచిగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగంటే జారు కలుపుకొని పెరిగేసి సాల్ట్ వేసి క్రీమ్ వేసి కలపాలి. మొత్తం కలిపాక మళ్ళీ మీకు చూపిస్తాను. మేము కొంచెం రైస్ కొంచెం ఎక్కువ మెత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే బాబు కూడా తింటాడు కాబట్టి. మీకు నార్మల్గా మెత్తగా నచ్చితే మెత్తగా చేసుకోండి, లేదంటే రైస్ లాగా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇది మెత్తగా కలుపుకుంటే బాగుంటది క్రీమీగా. మా బాప్ప ఈ రైస్ బాగా చేస్తుంది. మీకు పెరుగు ఎంత నచ్చితే అంత వేసుకోండి, కొంచెం వేస్తే అంత బాగోదు, కొంచెం లూజ్గా వేస్తేనే బాగుంటది. ఇంకా కలుపుతావు కదా బాప్ప ఇది. ఇదిగోండి సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఇలా లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు క్రీమ్ వేసేస్తావా బాప్ప? సాల్ట్ మరి కొంచెం ఇలా చూడు. ఈ క్రీము కొన్ని వంటలకు బాగుంటది, పన్నీర్కి, ఇంకా కడికి కూడా మొన్న వేయలేదు కదా మనం. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బాగుంటది. అది ఏం చేస్తున్నావు చిన్ను? అన్నారు తింటున్నావా? నాకు వద్దులే, తినేసే. నువ్వు హాయ్ చెప్తావా మరి బాయ్ చెప్పు అయితే. ఐ లవ్ యూ చెప్పు అయితే. డన్ చెప్పు చిన్ను. జాన్ చెప్పమ్మా. బాగున్నాయా? దానిమ్మ గింజలు ఒలిసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి. ఫైనల్ గా కొంచెం వేసుకుందాం, అందుకోసమే కొంచెం ఉంచాను సైడ్కి. పోపు కోసం ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇదిగోండి ఇదేంటంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ పూరీలు చేసాము, అదే ప్యాన్ లో ఇప్పుడు మళ్ళీ దీన్ని పోపు వేసేస్తున్నాం కొంచెం ఆయిల్ ఉంచుకొని. ఇప్పుడు పోపులు ఒక్కొక్కటి వేసి వేపుకుందాం. ఫస్ట్ పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి ఫస్ట్ వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాక మిగతావన్నీ వేసుకుందాం. లేదు, ఈ పల్లీలన్నీ ఫ్రై అయ్యాక ఈ రైస్ కలుపుకున్నాం కదా అందులో వేసుకుందాం. లేదు మళ్ళీ అన్ని ఫ్రై అయితే అందులో మాడిపోతాయి, సో తీసుకుంటే బెటర్. సౌండ్ వస్తుంది ఇందులో వేసేది చూడు. ఇప్పుడేం వేస్తావు? జీపప్ప. ఇప్పుడు కరివేపాకులు ఫ్రై చేసుకొని అవి కూడా ఇందులో వేసుకుందాం. జీడిపప్పు కూడా వేస్తాము. ఇవి ఫ్రై చేసి అంటే ఫ్రై అవుతాయి కదా, ఫ్రై అయ్యాక కొంచెం ఇలా స్మాష్ చేసి ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ మిక్స్ అవుతుంది. నార్మల్గా మరి కొంచెం కరివేపాకు అందులో నార్మల్గా వేస్తాం రెబ్బల్లాగా. ఇది వచ్చి ఇలా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. అంతేనా? ఇప్పుడు మిరపకాయలు. ఇది చేయడం చాలా సింపుల్, మీరు ట్రై చేయండి ఒకసారి. కూరగాయలు లేనప్పుడు ఇది చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. అన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని మనం అందులో వేసుకుందాం. ఇదిగోండి కరివేపాకులు ఇలా మ్యాష్ చేసుకుందాం. నార్మల్గా అయితే ఇవి తీసి పక్కన పడేస్తారు కదా, సో ఇలా చేస్తే కొంత కడుపుకని వెళ్తుంది, హెల్దీ కదా కర్రీ లీవ్స్ కూడా.
ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, ఇంకేముంది బాప అందులో? మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఈ పెరుగన్నంతో పాటు ఈ మిరపకాయలు కూడా చిన్న ముక్కలు తింటే బాగుంటది. స్మెల్. ఈ పోపు అంతా అయిపోయాక మనం కలుపుకుని రైస్ లో వేసుకుందాం. కలపాలా? అంత బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, కమ్మని పెరుగు బువ్వ రెడీ అయిపోయింది. అదే మనం ప్రసాదం లాగా కట్ చేస్తే కొంచెం దగ్గరగా ముద్దలా చేస్తాము. అదే దధ్యోజనమే ఏదో అంటారు కదా, నాకు సరిగ్గా పలకడం కూడా రావట్లేదు. మా బాపకి చేయమన్నాను కానీ కిచెన్ మొత్తం ఎలా చేసింది చూడండి. స్టవ్ మొత్తం ఆయిల్ పడేసి. మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కర్డ్ రైస్ ఎలా ఉందని నేను టేస్ట్ చేస్తాను. బాగుంది బాప, థ్యాంక్ యూ. నేను మొన్న చేయమన్నాను, ఈ రోజు చేసింది మా బాప, ఈ రోజుకి అయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూస్తారు కదా, ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో లైక్ కొట్టండి, మర్చిపోతున్నారు. అసలు చూసిన వాళ్ళు కూడా అసలు లైక్ కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.